అభిషేకం, ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం, పావన ప్రభుని ప్రతిరూపం, పావన ప్రభుని ప్రతిరూపం. అభిషేకం, ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం, అభిషేకం, ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం, పరిశుద్ధాత్మతో అభిషేకం, పావన ప్రభుని ప్రతిరూపం, పావన ప్రభుని ప్రతిరూపం. అభిషేకం, ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. క్రీస్తు మందను కాయుటకు, సత్యపు బాటన నడుపుటకు, క్రీస్తు మందను కాయుటకు, సత్యపు బాటన నడుపుటకు, విశ్వాసానికి నిలువుటద్దమై, విశ్వాసానికి నిలువుటద్దమై, అండగా మాకిక నిలుచుటకు, అండగా మాకిక నిలుచుటకు. అభిషేకం, ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం, అభిషేకం, ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. ఈ దివ్యబలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. నల్గొండ మిత్రాసనం, మఠంపల్లి విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు, తుమ్మా లూర్ది మేరీ కుటుంబములు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు తలంపును నెరవేరినట్లుగా తుమ్మా మరియమ్మ 3వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు, తుమ్మా ఆరోగ్యరెడ్డి ఆత్మకు, కుటుంబంలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కృతజ్ఞతాబలులను అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీ సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రార్థన చేద్దాం. విశాఖ అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, గిడితూరి సంజీవి, అంతోనమ్మ, శౌర్యప్రకాష్ బాబు, పృథ్వీ, బేత, మరియ జోజి, లూర్దొమ్మల ఆత్మలు, కుటుంబంలో మరణించిన ఆత్మల నిత్య విశ్రాంతి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని గిడితూరి మేరీ జసింత కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కీర్తిశేషులు నాగోతు గోనయ్య 16వ సంస్మరణ దిన సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా భార్య నాగోతు అంజమ్మ అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు మన మధ్య రక్షకునిగా జన్మించినటువంటి ఉద్దేశం
ఆయన తన యొక్క సువార్త జీవితాన్ని, బహిరంగ జీవితాన్ని ప్రారంభించినటువంటి దినమున, మొట్టమొదటి దినమున ఆయన చెప్పిన మాటలలో యెషయా గ్రంథము నుంచి చదవబడినటువంటి వాక్యము తన ద్వారా నెరవేరింది అని ప్రభువే స్వయముగా చెప్పారు. ఆ పలుకులేమనగా, పేదలకు శుభవార్తను అందించుటకు, చెరలోనున్న వారిని విడిపించుటకు, బందీలను విముక్తి చేయుటకు, ప్రభుహిత సంవత్సరమును ప్రకటించుటకు. ఇవి రక్షకుని యొక్క కార్యములు. ఈరోజు మనము కొనియాడేటటువంటి పునీత రేమండ్ పెన్యాపోర్టు గారు 12వ శతాబ్దములో జీవించారు. ముఖ్యముగా చెరసాలలో ఉన్న వారి మీద, పాపుల మీద, పేదల ఎడల ఆయన కనికరము చూపి 10,000 మందికి పైగా అన్య మతస్థులను జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు బిడ్డలుగా చేసినటువంటి గొప్ప సువార్థికుడు పునీత రేమండ్ పెన్యాపోర్టు గారు. మరి ప్రభువు ఏ విధముగా చెరసాలలో ఉన్న వారికి విడుదలను ఇవ్వటానికి వచ్చానని చెప్పారో, ఈ పునీతుడు కూడా తన జీవితాన్ని చెరసాలలో ఉన్న వారి ఎడల కనికరమును, పాపులకు క్షమాపణను ఇచ్చుటకు తన జీవితాన్ని వెచ్చించారు. కనుక ఈ పునీతుణ్ణి స్మరించేటటువంటి మనం వారి యొక్క అడుగుజాడల్లో నడిచే శక్తిని, ప్రభు యొక్క సువార్త సేవలో మనకు చేతైనటువంటి విధముగా పాలు పంచుకునే శక్తినివ్వమని ఈ పూజలో వేడుకుంటూ, మన తప్పిదములను తలచుకొని ఆ ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ యాజకుడైన పునీత రేమోండునకు పాపాత్ముల ఎడలను, చెరసాలలోనున్న వారి ఎడలను కనికరమును, సానుభూతిని ప్రదర్శింపగల ఔదార్యమును ప్రసాదించితివి. ఈ పునీతిని విజ్ఞాపన ప్రార్థన ద్వారా మమ్ము పాపదాస్యము నుండి విముక్తి చేసి స్వేచ్ఛాయుతముగా నీకు ప్రియమైన వాటినే చేయగలుగునట్లు సహాయపడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. దేవుణ్ణి ప్రేమించువాడు తన సోదరుని కూడా ప్రేమింపవలెను. పునీత యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 19వ వచనం నుండి 5వ అధ్యాయము 4వ వచనం వరకు. యోహాను గారు రాసిన లేఖ 4వ అధ్యాయము 19వ వచనం నుండి 5వ అధ్యాయము 4వ వచనం వరకు. ప్రియ మిత్రులారా,
దేవుడు మనలను మొదట ప్రేమించుట చేతనే మనమును ప్రేమింతుము. కానీ ఎవరైనను తాను దేవుణ్ణి ప్రేమింతునని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. తన కన్నులారా తాను చూచిన సోదరుని ప్రేమింపనిచో తాను చూడని దేవుణ్ణి అతడు ప్రేమింపలేడు. కనుక దేవుని ప్రేమించేవాడు తన సోదరుని కూడా ప్రేమింపవలెను అన్నదియే క్రీస్తు మనకు వసగిన ఆజ్ఞ. యేసు మెస్సయ్య అని విశ్వసించు ప్రతి వ్యక్తి దేవుని బిడ్డయే. తండ్రిని ప్రేమించు ప్రతి వ్యక్తియు ఆయన పుత్రుని కూడా ప్రేమించును. దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలకు విధేయులమగుట ద్వారా మనము దేవుని బిడ్డలను ప్రేమించుచుంటిమని మనకు తెలియను. దేవుని ప్రేమైన ఆయన ఆజ్ఞలకు మనము లోబడుటయే. ఆయన ఆజ్ఞలు మనకు అంత కఠినము కావు. దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును. మన విశ్వాసము చేతనే మనము లోకముపై గెలుపు పొందుదుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభువా ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. జాతులెల్లా మిమ్ము ఆరాధించును. దేవా రాజుకు నీ ధర్మమును ప్రసాదింపుము. నీ రాకుమారునికి నీ న్యాయమును దయచేయుము. అప్పుడతడు నీ ప్రజలను నీతియుక్తముగా పాలించును, పేదలను న్యాయసమ్మతముగా ఏలును. అందరూ ప్రభువా ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. జాతులెల్లా నిన్ను ఆరాధించును. పీడకుల నుండి హింసాపరుల నుండి ఆ ఆర్తులను కాపాడును. అతని దృష్టిలో వారి ప్రాణములు అమూల్యమైనవి. రాజుకు దీర్ఘాయువు కలుగునుగాక. అందరూ ప్రభువా ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. జాతులెల్లా నిన్ను ఆరాధించును. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. ఆదిల వాక్యం నీవే, మా అందరి దేవుడ నీవే. ఆదిల వాక్యం నీవే, మా అందరి దేవుడ నీవే. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం. యేసయ్యా 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 నీకే స్తోత్రం. యేసయ్యా పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. నీదు ప్రజలకు కాపరిగా నన్ను నీవు నియమించావు. నీదు ప్రజలకు కాపరిగా నన్ను నీవు నియమించావు. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం. యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. ప్రభువు మీతో ఉండునుగాక.
మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్త 4వ అధ్యాయము వచనములు 14 నుండి 22 వరకు. పునీత లూకా గారు రాసిన సువార్త అధ్యాయము 4 వచనములు 14 నుండి 22 వరకు. యేసు ఆత్మ బలముతో గలిలయ సీమకు తిరిగి వెళ్ళెను. ఆయన కీర్తి పరిసరములందంతటా వ్యాపించెను. ఆయన వారి ప్రార్థనా మందిరములలో ఉపదేశించుచు ప్రజలందరి మన్నలను పొందుచుండెను. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతుకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరువగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకు, పీడితులకు విమోచనము కలుగ చేయుటకు, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారణకునిచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. అది వినిన ప్రజలందరూ దయాపూరితములగు ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఇతడు యోసేపు కుమారుడు కాదా అని చెప్పుకొనసాగిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. ప్రియ సహోదరి సహోదరులారా, భగవంతునికి పేదల మీద, వికలాంగుల మీద, బందీల మీద, చెరలోనున్నటువంటి వారి మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంది. ఇతర మతాలలో మనం దీనిని గమనించినా గమనించకపోయినా క్రైస్తవ మతములో, బైబిలు గ్రంథములో కోకొల్లలుగా వాక్యాలు ఉన్నాయి. దేవుని దృష్టిలో అందరూ సమానము కాదు. ఎందుకనా బలహీనుల ఎడల, పేదల ఎడల ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉంది. మనం అనుకుంటాం దేవుడు అందరినీ సమదృష్టితో చూడాలి కదా, అందరినీ సమానంగా చూడాలి కదా అనుకుంటాం. కానీ కాదు. ఉదాహరణకు, ఒక తల్లికి 10 మంది పిల్లలున్నప్పుడు ఈ 10 మంది పిల్లల్లో 9 మంది ఆరోగ్యముగా ఉండి ఒక బిడ్డ అంగవైకల్యముతో పుడితే ఆ తల్లి అందరినీ సమానముగా చూడదు. సమానంగా చూస్తే తప్పు. ఎందుకంటే అంగవైకల్యముతో పుట్టినటువంటి ఆ బిడ్డ మీద మిగతా 9 మంది కంటే ఎక్కువ ప్రేమ చూపించాలి. సమానమైన ప్రేమ కాదు, ఎక్కువ ప్రేమ చూపించాలి, ప్రత్యేక ప్రేమ చూపించాలి. దేవుని హృదయం కూడా అదే. పేదల మీద ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ప్రేమను కలిగి ఉన్నటువంటి వాడు. అందుకే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనములో బైబిల్ వాక్యం మనకు చెప్తూ ఉంది, ఎవరైతే పేదలను అనగదొక్కి వారి మీద పెత్తనము చేస్తారో అటువంటి వారు వారిని సృజించినటువంటి సృష్టికర్తకు వ్యతిరేకముగా పనిచేస్తున్నట్టు. కానీ ఎవరైతే పేద సాధలను ఆదరిస్తారో అటువంటి వారు దేవుణ్ణి గౌరవిస్తున్నట్టు అని సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనం పలుకుతూ ఉంది. మరి ప్రభువు ఈరోజు తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభిస్తూ ఆయన అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళగా ఆయనకివ్వబడినటువంటి గ్రంథం తెరవగా ఆయనకు తగినటువంటి వాక్యము కనపడింది. యెషయా ప్రవక్త రాసినటువంటి ఈ వాక్యము రాబోయేటటువంటి, జన్మించబోయేటటువంటి రక్షకుని గురించి 700 సంవత్సరాలకు ముందే యెషయా ప్రవక్త పలికినటువంటి వాక్యము.
దీనిలో మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా పేదలకు శుభవార్తను బోధించుటకై, పేదలకు మంచి వార్త. ఏమిటి పేదలకు మంచి వార్త అనగా, ఒకటి మొట్టమొదటిగా ఆర్థికపరమైనటువంటి పేదరికం, రెండవది ఆధ్యాత్మికకరమైనటువంటి పేదరికం. మనం చాలాసార్లు ఈ పేదరికాన్ని ఆధ్యాత్మికంగా మార్చేసి నిజంగా భౌతికముగా ఆర్థికముగా పేదరికములో ఉన్నటువంటి వారి గురించి మనం సరిగా పట్టించుకోం. కానీ పాత నిబంధన గ్రంథములో మనం గమనించినట్లయితే యావే దేవుడు పేదల మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు. పేదలను హింసించిన వాడు నన్ను హింసించినట్లే అని పాత నిబంధన గ్రంథములో ప్రభువు అనేక సార్లు పలికినారు. అందుకే జూబిలీ ఎలా చేసుకోవాలన్నటువంటి విషయంలో ఆ నిర్దేశాలను ఇస్తూ 7 సంవత్సరాలు 7 సార్లు అనగా 49 సంవత్సరాలు ముగిసిన తరువాత 50వ సంవత్సరమున మీరు పంటను వదిలివేయాలి. ఆ పంటను మీకోసం మీరు ఉంచుకోకూడదు, అది పేదలకు వదిలేయాలి అని యావే దేవుడు పేదల పక్షపాతి అని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అదే విధముగా నూతన నిబంధనలో ప్రభువు తన యొక్క మేనిఫెస్టో అంటే ప్రతి పొలిటికల్ పార్టీ, రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే తామేం చేస్తామో చెప్పినటువంటి విధముగా ఎందుకు ఆయన లోకరక్షకుడిగా జన్మించాడు అన్నటువంటి కారణాలన్నీ కూడా ఈరోజు సువార్తలో మనం వింటూ ఉన్నాం. మొట్టమొదటిగా పేదలకు సువార్తను బోధించుటకై, ఆ తర్వాత చెరలోనున్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపు, పీడితులకు విమోచనము కలుగ చేయుటకు, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. ఇది ప్రభువు యొక్క ఆయన దిశానిర్దేశం. ఆయన ఎందుకు మన మధ్య జన్మించింది అన్నటువంటి కారణం ఇప్పుడు మనం విన్నటువంటి వచనాలు. అంతేకాదు కడరా తీర్పు సమయంలో ప్రభువు పేదల మీద తాను చూపించినటువంటి ప్రేమ మనందరం చూపిస్తేనే మనము మోక్షమునకు వెళతాము అని, మన జీవిత చివరిలో మన జీవితం ముగిసిన తరువాత ప్రభువు మనగడేటటువంటి ప్రశ్న, నేను ఆకలిగా ఉన్నాను, నీవు నాకు అన్నం పెట్టావా? నేను చెరసాలలో ఉన్నాను, నీవు నన్ను దర్శించావా? నేను వస్త్రహీనునిగా ఉన్నాను, నీవు నాకు వస్త్రములను ఇచ్చావా? అన్నటువంటి ప్రశ్నలను ఆధారముగా, దానికి మనం ఇచ్చేటటువంటి సమాధానం ఆధారముగా మనము మోక్షమునకు కానీ నరకమునకు కానీ వెళతాము అని ప్రభు పలుకుతున్నారు. అందుకే కథోలిక తిరుసభ ఆది నుంచి కూడా పేదల ఎడల, బలహీనుల ఎడల ప్రత్యేకమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఉంది. ఈ ప్రపంచములో ఎన్నో సాంఘిక సేవా సంస్థలు ఉన్నాయి. ఎన్నో మతాల వారు, మతాలకు సంబంధముగా లేనివారు, మతానికి అతీతులు కూడా ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ కథోలిక తిరుసభ పేదలకు చేస్తున్నటువంటి అంత సేవ మిగతా ఏ ప్రభుత్వము కానీ ప్రపంచవ్యాప్తముగా మిగతా ఏ సాంఘిక సంస్థ కానీ చేయలేదు, ఇప్పటికీ చేయబోదు కూడా. ఎందుకనగా ప్రభువు మనందరికీ నేర్పించినటువంటి పాఠము, పేదలను నీవు ఆదరించాలి, పేద సాధల ఎడల నీవు కనికరము కలిగి ఉండాలి. మన మధ్య మన కాలములో జీవించినటువంటి, మొన్న ఈ మధ్యనే పునీతునిగా ప్రకటించబడినటువంటి ఆర్చ్ బిషప్ ఆస్కార్ రొమేరో ఎల్ సాల్వెదోర్ అనేటటువంటి ప్రదేశానికి ఈయన మేత్రానులుగా నియమించబడ్డారు. 1917వ సంవత్సరములో ఒక పేద కుటుంబంలో జన్మించారు ఈయన. పేదరికం అంటే ఏంటో ఆయన చవిచూచాడు. 14 సంవత్సరాల వయసులో ఆయన సెమినరీకి వెళ్ళాడు గురువు కావాలని. కొద్ది నెలల తరువాత తన తల్లి అనారోగ్యం పాలవగా, ఆ తల్లికి అనారోగ్యం నుంచి బయటపడటానికి, చూపించుకోవటానికి డబ్బులు లేకపోతే సెమినరీ నుంచి 3 నెలలు బ్రేక్ తీసుకొని, సెలవు తీసుకొని వెళ్ళి ఆయన గనులలో పనిచేశాడు. గనులలో పనిచేసి ఆ తల్లి కోసం, మందుల కోసం ఆ డబ్బును సంపాదించి ఆమెకు సమకూర్చి మళ్ళీ తిరిగి సెమినరీకి వచ్చాడు. అంటే
పేదరికం అంటే ఏంటో ఆయన చవిచూచాడు. ఆ తర్వాత గురువుగా ఆర్చ్ బిషప్గా నియమించబడిన తర్వాత ఆ సమయంలో అనగా 40 సంవత్సరాల క్రితం ఆ దేశములో ఆ ప్రాంతములో సైనికులు తమ సొంత ప్రజలను పేదలను పీల్చుకొని తింటూ ఉండగా ప్రభుత్వానికి వ్యతిరేకముగా సైనికులకు వ్యతిరేకముగా ఆయన ఒక స్వరముగా పేదల తరపున మారాడు. అది సైనికులకు ప్రభుత్వానికి నచ్చలేదు. 1980వ సంవత్సరం మార్చి నెలలో ఆయన పేదల తరపున ప్రతిరోజు మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ఆ రోజు ప్రసంగములో, దివ్యబలి పూజలో ప్రసంగములో ఆయన తన సైనికులకు, తన దేశములో పేదలకు వ్యతిరేకముగా పనిచేస్తూ దోచుకొని తింటూ కాల్చివేస్తున్నటువంటి సైనికులకు ఆయన ఈ విధముగా చెప్పాడు తన యొక్క ప్రసంగం ద్వారా. పేదలను చంపివేయమని ప్రభుత్వం చెప్తూ ఉంది, కానీ బైబిలు గ్రంథం తిరుసభ బోధిస్తూ ఉంది నరహత్య చేయకూడదు అని. మీరు పేదలను అన్యాయముగా అక్రమంగా దోచుకొని వాళ్ళను ఎంతో హీనముగా చూస్తూ మీరు వాళ్ళను చంపివేస్తున్నారు. కాబట్టి నేను దేవుని పేరున మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, హెచ్చరిస్తున్నాను. మీరు ఏ రకముగా తీసుకున్నా సరే దీనిని మాత్రం ఆపివేయాలి అని ఆయన ఎంతో దృఢముగా పేద సాధల తరపున నిలబడి ఉండగా, ఆయన దివ్య బలి పూజ చేస్తూ ఉండగా నడి పూజలో అప్పం ఎత్తి ఆ వచనాలు చెప్పిన తర్వాత ద్రాక్ష సార పాత్రను ఎత్తి ఉన్నటువంటి సమయంలో ఒక దుండగుడు వచ్చి ఆ నడి పూజలో ఆర్చ్ బిషప్ గారిని అక్కడికక్కడే కాల్చి చంపివేశారు. ఈ సంవత్సరం పోప్ ఫ్రాన్సిస్ గారు, ఈరోజు మనము కొనియాడేటటువంటి పునీతుడు పునీత రేమండ్. వీరు 1175లో జన్మించి ప్రస్తుతం స్పెయిన్ ప్రాంతములో 1275లో 100 సంవత్సరాలు ఆయన జీవించారు. ఆయన ఎంతో తెలివితేటలు కలిగి ఉన్నాడు. సుసంపన్నమైన కుటుంబంలో జన్మించారు. కానీ గురువుగా తన తెలివితేటలన్నిటినీ తిరుసభ కోసం వినియోగించడమే కాక చెరసాలలో ఉన్నటువంటి వారి మీద ఎక్కువ ప్రేమను చూపించి వారు మారు మనస్సు పొందటానికి సహాయపడి తన జీవిత కాలంలో 10,000 మందికి పైగా ఆయన చెరసాలలో ఉన్న వారిని విడుదల చేసి క్రీస్తు శిష్యులుగా మార్చారు అని, ఈ విధముగా ఈరోజు సువార్త ప్రకారం ప్రభు మార్గములో ఈ పునీత రేమండ్ పెన్యపోర్ట్ గారు జీవించారు. మనము కూడా అటువంటి జీవితాన్ని జీవించే శక్తిని మనకివ్వమని, ఈ పునీతుని ఆదర్శముగా, అదేవిధముగా సువిశేషమును ఆదర్శముగా తీసుకునే శక్తిని ఇవ్వమని ఈ పూజలో వేడుకుందాం. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను దేవాతి దేవుని చెంత ఈ బలిపీఠ సన్నిధిలో అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను ఆశీర్వదించండి. ఈరోజు మేము విన్నటువంటి సువార్త మేము ఆదర్శముగా తీసుకుని పేదల ఎడల, చెరసాలలో ఉన్న వారి ఎడల, గుడ్డి వారి ఎడల, బందీల ఎడల, పీడితుల ఎడల మేము దయా కనికరమును మా మాటలలో, క్రియలలో చూపించినట్లుగా ప్రేరేపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను అర్పిస్తున్నటువంటి కుటుంబముల కోసం మేము వేడుకుంటున్నాము. ఆ కుటుంబాలలో కావలసినటువంటి ప్రేమను, విశ్వాసమును, ఆయురారోగ్యములను వారికి ప్రసాదించి వారి హృదయాలలో ఉన్నటువంటి తలంపులను నెరవేర్చి ఏ ఉద్దేశముతో ఈ పూజా బలిని అర్పిస్తున్నారో ఆ తలంపులను మీ చిత్త ప్రకారం అనుగ్రహించమని, జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి బిడ్డలకు, వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి దంపతులకు మీ యొక్క దీవెనలను కురిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ధర్మదాతలందరినీ ఆశీర్వదించండి. వారి యొక్క ఉదార స్వభావానికి గాను, వారు చేస్తున్నటువంటి త్యాగానికి గాను వారిని హేరాళముగా దీవించి వారి హృదయాలలో ఉన్నటువంటి, మనస్సులలో ఉన్నటువంటి కోరికలను, తలంపులను నెరవేర్చమని
వారి యొక్క సహృదయానికి గాను వారిని ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఆదరించుమయ్య మా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలియార్పణ. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్య నా బలియార్పణ. బంగారు సాంబ్రాణి పరిమళ తైలాలు ఆజ్ఞానులు అర్పించగ చేకొంటివి. ఈ రొట్టె రసము ప్రియమారగైకొని మీ దివ్య దేహముగా మార్చుము దేవ. శ్రీ యేసునాథ నా జీవనాథ, శ్రీ యేసునాథ నా జీవనాద. ఆదరించుమయ్య నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత రేమండ్ పెన్యాపోర్ట్ ఉత్సవ సందర్భమున మేము నీ పీఠముపై ఉంచిన అర్పణలను స్వీకరింపుము. ఈ బలి ద్వారా నీ పునీతిని మహిమపరచిన నీవు ఆ బలినే ఈరోజు నిర్వహించు మాకు పాప క్షమాపణను నీ కరుణను బహుమానముగా దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు క్రీస్తు నందు మా రక్షణ పరమ రహస్యమును నేడు వెల్లడించితివి. సర్వమానవాళికి అతన్ని వెలుగుగా ప్రత్యక్షపరచితివి. మా మర్త స్వభావమున అతడు ప్రత్యక్షమై మరణము నెరుగని తన మహిమతో మమ్ము క్రొత్త స్వభావులను చేసెను. కావున దూతలతో, అతి దూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ
దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచేందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పూల అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమోద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపము. దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోను, పునీత అపోస్తలులతోను, పునీత రేమండ్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవం మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వర, మేము నీ దివ్య విందుతో పోషింపబడి సంతృప్తి చెందియున్నాము. పునీత రేమండ్ పెన్యాపోడ్ ఆదర్శమును అనుసరించి మేము భక్తి శ్రద్ధలతో ఎడతెగగా నిన్ను ఆరాధించుచు అందరి ఎడల అలసట నెరుగని ప్రేమాదరములు కలిగి ఉండునట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును. భజింతును భజింతును నీ నామమునే భజింతును. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును. భజింతును భజింతును నీ నామమునే భజింతును. అందమైన సృష్టిని మా కోసం చేశావు. నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేశావు. నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును. భజింతును భజింతును నీ నామమునే భజింతును.